హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముగ్గులు నేర్చుకోండి, మీ యాకిట్లో వేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైలరింగ్ క్లాసులలో, ఇంతకుముందు క్లాసులలో విడివిడిగా ఒక్కొక్క భాగం, ముందు భాగం, వెనుక భాగం, చేతులు ఇట్లా చూపించాను కదా. ఈ క్లాస్లో మొత్తం ఒక కాటన్ బ్లౌజు, మామూలు కటింగ్ బ్లౌజు, కటింగ్ వీడియోలో కూడా కటింగ్ వీడియో చూపించాను కదా. కుట్టడము, మొత్తం కుట్టడము, ఒకే వీడియోలో బ్లౌజ్ మొత్తం కుట్టడము, మామూలు కటింగు మొత్తం కుట్టడం చూపిస్తాను ఈ క్లాస్లో. చూడండి ఫ్రెండ్స్, మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు ఒత్తకుండా కరెక్ట్ లాస్ట్ వరకు చూసిరంటే మీ బ్లౌజు మీరు కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు నేను కుట్టేది చూపిస్తాను, మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తాను. చూడండి, చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడేది లేదు. మీకు ఏడ కొంచెం కూడా మిస్టేక్ లేకుండా కుట్టుకోగలుగుతారు. ఇప్పుడు ఇట్లా తీయాలి ఫస్ట్ మనము. ఇక ఇది మామూలు కటింగ్ అంటే ఇక ఇట్లుంటుంది కదా, క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ఇట్లుంటుంది. చేతులు క్రాస్ పట్టీలు 4 అన్నీ సపరేట్ సపరేట్ ఉంటాయి కదా. గల్ల పీసులు ఇవి పక్కన పెట్టుకోవాలి, చేతులు పక్కన పెట్టుకోవాలి, క్రాస్ పట్టీలు పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ భుజాలు అతికించుకోవాలి. విడివిడిగా ఇట్లా తీసి ఇట్లా భుజాలు ఇవి అటాచ్ చేసే ఉంటాయి కాబట్టి 2 భుజాలు ఇట్లా కుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు భుజాలు ఇది ఎట్లా అతికిచ్చాను, ఇక్కడ కూడా సేమ్ ఇక మార్క్ పెట్టాం కదా, మార్క్ పెట్టిన దగ్గర భుజం పైన ఇలా షోల్డర్ కుట్టు పెట్టుకోవాలి. 2 భుజాలు అతికిచ్చాము కదా, ఇక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన బ్లౌజును తిరగమల్ల పెట్టి మనము టక్సులు వెనక భాగం టక్సులు ఇలా గుర్తు పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు కదా, కొంచెం గుర్తు పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టి టక్సులు 2 టక్సులు ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇగో 4 ఇంచుల పొడవు మనం భుజం ఉంటుంది కదా, ఈ భుజము కరెక్ట్ మధ్యలో చూసి టక్స్ వేసుకోవాలి. 4 ఇంచుల పొడవు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ 2 టక్స్లు ఒకే లెవెల్ వచ్చేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంచి మల్ల ఇట్లా మంచి మల్ల పెట్టుకోవాలి. మంచి మల్ల పెట్టుకొని ఈ బెల్ట్ ఉంటుంది కదా, ఈ బెల్ట్ వచ్చేసి మంచి మల్ల పైన ఈ బెల్ట్ పెట్టి ఇట్లా లాస్ట్ వరకు ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ బెల్ట్ వేసుకుంటే ఇక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక దీన్ని ఇక్కడ మలిపి కరెక్ట్గా చూసుకొని ఇది కొంచెం ఇట్లా మడత పెట్టుకొని కుట్టుకోవాలి. మడత పెట్టుకొని లాస్ట్ వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ కుట్టు పెట్టుకున్నది ఇక్కడ ఈ బెల్ట్ దిగి మలిపి దీనిపైన కుట్టు పెట్టుకోవాలి లాస్ట్ వరకు. ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ బెల్ట్ మలిపి కరెక్ట్ ఈ బెల్ట్ మలిపి పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఎమ్మింగ్ చేయడానికి. ఇప్పుడు వెనక భాగం రెడీ అయినాక పెద్ద కుట్టు పెట్టుకుంటాం కదా, ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ముందు భాగం సేమ్ టక్సులు ఇట్లా గుర్తు పెట్టుకొని ఎట్లా గుర్తు పెట్టానో అట్లా గుర్తు పెట్టుకొని టక్సులు ఇట్లా ఈ టక్స్ వేసిన తర్వాత ఈ టక్స్ 3 టక్సులు వేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాదుగా, సేమ్ కుట్టు సేమ్ ఉంటుంది. క్రాస్ కటింగ్ అయినా మామూలు కటింగ్ అయినా ఏ కటింగ్ అయినా సేమ్ ఉంటుంది, వేరు ఏమి ఉండదు. కాకపోతే మొత్తం బ్లౌజు కుట్టడం మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తాను. కరెక్ట్ అయిపోయిన దాకా చూడండి, మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా టక్సులు వేసుకోవాలి. 3 టక్సులు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. సేమ్ యువతలు ఎట్లా వేసామో అవతల సైడ్ కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి. మనకు అన్ని బ్లౌజ్ మొత్తం కుట్టడం కంటే ఇవే ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్ వస్తేనే మనకు బ్లౌజ్ కరెక్ట్ కూర్చుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అక్కడ ఎట్లా వేసామో అట్లా వేసుకోవాలి. 2 దిక్కుల టక్స్లు వేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు 4 ఉంటాయి కదా, ఈ 4 తెచ్చి మనము 2 అటాచ్ చేసుకోవాలి. ఈ రెండు సపరేట్
ఇక్కడ స్ట్రేట్గా ఉన్న దిక్కు ఇలా రెండు ఒక దగ్గర పెట్టి స్ట్రేట్గా ఉన్న దిక్కు రెండు పైన స్ట్రేట్గా ఉన్న దిక్కు కుట్టు పెట్టుకోవాలి. రెండు స్ట్రేట్గా ఉన్నది కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతాయి. రెండు ఇట్లా రెడీ అవుతాయి. రెండు క్రాస్ పెట్టీలు అంటారు, షేప్ బెల్ట్ అంటారు. ఈ దాన్ని తెచ్చేసి మనము ఇది మంచి మల్ల ఈ మంచి మల్ల రెండు మంచి మల్లలు ఒకే దాకా పెట్టి ఇట్లా చూసుకోవాలి. సేమ్ వచ్చిందా రాలేదా చూసుకొని రెండు ఒక దగ్గర పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా అటాచ్ చేసుకుంటే ఇట్లా అటాచ్ చేసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ ఇది మొత్తం ఇట్లా మడత పెట్టి ఇది ఒక దగ్గర తెచ్చి ఈ విధంగా ఇట్లా ఒక దగ్గర తెచ్చి రెండు ఒక దగ్గర పెట్టుకొని ఇది మొత్తం ఏడ అటాచ్ కాకుండా ఇట్లా పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా కుట్టుకుంటే ఇప్పుడు ఇది ఉల్టా తీసుకోవాలి. ఉల్టా తీసుకుంటే ఇట్లా ఇట్లా వెళ్తుంది. ఇట్లా ఉల్టా తీయాలి. ఉల్టా తీసి కరెక్ట్ మనం ఇట్లా ఉల్టా తీసుకుంటే తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా ఉంటుంది. తిరగమల్ల అనేదే ఉండదు. తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా పెట్టుకున్నామో ఇది కూడా సేమ్ ఇట్లా పెట్టి సేమ్ మంచి మల్ల వచ్చేటట్టు ఇట్లా ఒకటికి రెండు సార్లు ఇట్లా చూసుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మడత పెట్టి ఇట్లా పెట్టి ఇది ఒక దగ్గర పట్టుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. సేమ్ అది ఎట్లా కుట్టినామో అట్లే కుట్టుకోవాలి. ఇది కూడా ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది ఉల్టా తీసుకోవాలి. రెండు ఇట్లా కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టి ఇక్కడ కాజల పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి పై మంచి మల్ల నుంచి ఇట్లా పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఉక్సుల పట్టి మొత్తం మడత పెట్టి కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు కాజల పట్టి వచ్చేసి తిరగమల్లకి పెట్టాలి. ఇక్కడ కొంచెం మడత పెట్టి తిరగమల్ల పైన పెట్టి ఇక్కడ మలిపి ఇక్కడ ఇట్లా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని కొంచెం మడత ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మలిపి ఇప్పుడు ఇక్కడ తిరగమల్లకి పెట్టాము కదా. ఇప్పుడు కొంచెం మడత పెట్టి మంచి మల్ల పైన మలపాలి. మంచి మల్ల పైన మలిపి మనము కాజలు పెట్టుకోవాలి. ఇట్లా మనం ఎన్ని కాజలు పెట్టాలనుకుంటే అన్ని గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా గుర్తులు పెట్టుకొని ఒక్కొక్క గుర్తు కాడ ఒక్కొక్క కాజల్ ఇట్లా వీ షేప్లో కుట్టుకోవాలి. ఫస్ట్ కాజ కాడ గట్టి కుట్టు పెట్టాలి. పట్టి కాజల పట్టి కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక చేతులు కుట్టుకోవాలి. చేతులు వచ్చేసి కటింగ్ వీడియోలో చూపించాను కదా. ఇప్పుడు దానికి మనకు సంఖ పేలికలు వేసుకోవాలి. ఎందుకంటే సంఖల బిగ్గర కాకుండా మళ్ళీ ఇప్పుకోవడానికి ఉండడానికి ఇలా 4 పీసులు తీసుకోవాలి. 4 పీసులు తీసుకొని ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తున్నా అట్లా ఈ వెడల్పు ఉన్నది పైకి, సన్నం ఉన్నది కిందికి. ఇక్కడ కూడా సేమ్ వెడల్పు ఉన్నది పైకి, సన్నం ఉన్నది కింది. రెండు చేతులకు సేమ్ 4 అతికించుకోవాలి. ఫస్ట్ అయితే ఇక ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ఎడల్పు అవుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని కింద వచ్చేసి సన్నం మడత పెట్టి కుట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టుకుంటే ఇక ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయింది. మనకి ఎమ్మింగ్కి ఎంత అవసరమో అంత ఇట్లా మడత పెట్టుకొని ఈ మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టి మనం ఎమ్మింగ్ చేసినాక ఇప్పుకోవడానికి మొత్తం చేతు ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయింది తెచ్చి ఇక్కడ కుట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఎదురు సంఖలు అంటారు, సంఖ పేలికలు అంటారు. 2 విధాలుగా పిలుస్తారు. ఇవి మనము ఇక్కడొకటి అతికించుకోవాలి. 2 వైపులా అతికించుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇది కూడా సేమ్ కింద మడత పెట్టి సన్నం మడత పెట్టి ఒకసారి కుట్టుకోవాలి. ఇట్లా సన్నం మడత పెట్టి కుట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి ఎమ్మింగ్కి అవసరమైనంత పెట్టి మధ్యలో పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకోవాలి. 2 చేతులు ఇట్లా రెడీ అవుతాయి. ఇట్లా రెడీ అయినాక మనము ఒక్క చేతు తెచ్చి మనకు ఇక్కడ ముందు భాగానికి ఏదొస్తుందో చూసుకొని మనము ఆపించి లోతు కట్ చేయాలి. లోతులు కటింగ్ వీడియోలో చూపెట్టలేను కదా.
నేను కుట్టేటప్పుడే కట్ చేస్తా లోతులు. ఈ 1/2 ఇంచు లోతులు ముందు భాగం కట్ చేయాలి. కట్ చేసి ఇది మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఈ మధ్యలో భుజం పైన కుట్టు పైన పెట్టి కరెక్ట్ ఈ విధంగా వచ్చేటట్టు రౌండ్గా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లేకుంటే ఏం లేదు, రౌండ్గా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇంకో సేమ్ దీనిపైననే రెండో కుట్టు వేసుకోవాలి. ఇట్లా రెడీ అవుతుంది. ఇంకో చేతి కూడా సేమ్ ఇది ఎట్లా కుట్టినామో అట్లా ముందల భాగం లోతు కట్ చేసుకొని ఇది సేమ్ ఇట్లా చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. సేమ్ వచ్చింది. సేమ్ వచ్చిందా ఇంకా చేతి తీసుకోవాలి. చేతి తీసుకొని ముందల భాగం లోతు 1/2 ఇంచు కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు కట్ చేసుకొని ఇది వచ్చేసి మధ్యలో కుట్టు పైన భుజం పైన కుట్టు పైన వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. చేతు 2 కుట్లు వేసుకుంటే ఈ చేతి కూడా ఇట్లా రెడీ అవుతుంది. 2 చేతులు సేమ్ రెడీ అయ్యాయి కదా, ఇట్లా మనము ఇట్లా రెండు ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇది తెచ్చి ఇట్లా ఒక దగ్గర పెట్టుకోవాలి. సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇట్లా చూసుకోవాలి, సేమ్ పెట్టుకోవాలి, సేమ్ వచ్చేటట్టు. ఇవి 2 ఒక్క అంత వస్తున్నాయా లేవా ఇట్లా చూసుకొని మనం గుర్తు కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఎవరైతే కొలత ఇస్తారో ఆ కొలత బ్లౌజ్ తీసుకొని తిరగమల్ల తీసుకోవాలి. తిరగమల్ల తీసి ఉల్టా తీసి ఈ విధంగా ఇట్లా ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకొని ఇవి 3 కుట్లు ఉన్నాయి కదా, ఇవి కూడా 3 కుట్లు ఇలా గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టి ఫస్ట్ కుట్టుకు మాత్రం ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క కుట్టుకు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కదా కొంచెం స్ట్రేట్గా రాకపోవచ్చు, అందుకోసమని ఈ గుర్తు పెట్టుకోవాలి. ఈ గుర్తు పెట్టుకొని 3 కుట్లు స్ట్రేట్గా వేసుకోవాలి. 3 కుట్లు ఇట్లా వేసాను కదా, ఇక్కడ సైడ్ కూడా సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3 కుట్లు వేసాము కదా, ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ తీసుకోవాలి. సేమ్ తీసుకొని ఇట్లా ఫస్ట్ మనం ఏదైతే కుట్లు వేసామో దానికి ఇది పట్టాలి. ఇది పట్టి చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దీనికి కూడా సేమ్ ఇట్లా గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టుకొని సేమ్ 3 కుట్లు ఇక్కడ ఎట్లా వేసామో ఇక్కడ కూడా సేమ్ అట్లే వేసుకోవాలి. 2 వైపుల కుట్లు వేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయితే మనకు కొలతది ఉంటుంది కదా, కొలతది ఏదైతే ఉందో అది తీసుకొని ఇలా కొలత తీసుకోవాలి. ఇలా కొలత చూసుకోవాలి, సేమ్ వచ్చిందా రాలేదా, ఇలా 2 సేమ్ ఉన్నాయా లేవా ఇట్లా చూసుకోవాలి. ఇక సేమ్ వచ్చింది, కొంచెం కూడా తేడా రాలేదు, సేమ్ వచ్చింది, ఇలా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఏముంది గల్ల పీసులు మనకి ఉక్సుల పట్టి కాజల పట్టి సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక సేమ్ వచ్చింది, మనకు గల్ల పీసులు అతికించుకోవాలి. గల్ల పీసులు అతికించుకొని గల్ల వేసుకుంటే మనకు బ్లౌజ్ రెడీ అవుతుంది. కొంచెం ఇది పెద్దవాళ్ళ జాకెట్, కొంచెం గల్ల చిన్నగా ఉంటుంది, అందుకని మీకు చిన్నగా అనిపించవచ్చు. మనకు కావాలనుకుంటే కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఇది పెద్దవాళ్ళది, మనకైతే ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద వయసు వాళ్ళది కాబట్టి గల్ల చిన్నగానే ఉంటుంది, కొంచెం వాళ్ళు చిన్నగానే పెట్టుకుంటారు, అందుకని చిన్నగా ఉంది గల్ల. ఇప్పుడు ఇది సేమ్ ఇట్లే గల్ల పీసులు ఉంటాయి కదా, గల్ల పీసులు ఒక్కొక్క ముక్క ఇది పెద్దగా మనం ఇది ఇట్లా పెట్టి ఇది ఇట్లా పెట్టి ఇట్లా అతికించుకోవాలి. ఇట్లా అతికించుకోవాలి, అన్ని ఇట్లే అతికించుకోవాలి. గల్ల పీసులు అతికించుకుంటే ఇట్లా రెడీ అవుతాయి. ఈ రెడీ అయినవి తెచ్చి మనము ఇక్కడ స్ట్రేట్గా ఇంత నీట్గా కట్ చేసుకొని కొంచెం ఇట్లా వెనుకకి ఇట్లా పైకి మడత పెట్టుకొని ఇక పైకి మడత పెట్టుకొని కాజల పట్టి నుంచి స్టార్ట్ చేసి ఇట్లా రౌండ్గా కుట్టుకోవాలి లాస్ట్ వరకు. లాస్ట్ కూడా ఈడ ఎట్లా మడత పెట్టామో అట్లే మడత పెట్టాలి. లాస్ట్ కూడా ఇలా మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కుట్టాము కదా, చూపించాను కదా, ఇక రౌండ్గా మొత్తం గల్ల మొత్తం రౌండ్ ఇట్లా కుట్టి ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ పెట్టి అన్ని బ్లౌజులకు ఎట్లా కుడతామో అట్లా ఈ విధంగా అంత ఒక్క లెవెల్గా ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుడితే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కుట్టినాక ఇట్లా రెడీ అయినాక ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఈ విధంగా కింద కట్ కాకుండా చాలా జాగ్రత్తతోటి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఇలానే కట్ చేసుకోవాలి నీట్గా. ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా ఇట్లా రెడీ అవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది నార్మల్ కటింగ్ బ్లౌజ్ మొత్తము ఒకటే వీడియోలో చూపించాను. ఈ క్లాస్లో మాత్రం బ్లౌజ్ మొత్తం కుట్టడం ఎలా కుట్టుకోవాలనో చూపించాను.
మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. టైలరింగ్ క్లాసులు కరెక్ట్ మీరు లాస్ట్ వరకు చూసి నేను లైనింగ్ బ్లౌజ్ కూడా సపరేట్ విడివిడిగా ఒక్కొక్క భాగం కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మీరు అందరూ ఎంతమంది నేర్చుకుంటే అంత మంచిగా చూపిస్తానని చెప్తున్నాను.